హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను కేక్ బేక్ చేసుకున్నాను అండి. సో దానికాను 2 కప్పుల యోగర్ట్ తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను, తిక్కుగా ఉండే యోగర్ట్ తీసుకొని ఇంకా రెండు కప్పులు షుగర్ తీసుకున్నాను. దాన్ని ఇలా స్టిర్ చేసుకుంటున్నాను అండి. కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకుంటే అంత స్టిర్ చేసిన అవసరం ఉండదు. సో ఇక్కడ నేను 2 స్పూన్ల వెనిలా యాసెన్స్ తీసుకున్నాను అండి. సో దీని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానికి బటర్ పూసుకొని ఇలా ఇది ఇక్కడ చూపించిన విధంగా ఒక బేకింగ్ ట్రే తీసుకొని దాన్ని కొంచెం బటర్ పూసుకొని బేకింగ్ పేపర్ పెట్టుకొని చుట్టూ యాక్చువల్గా కింద పుయ్యను అవసరం లేదు కానీ అండి, కొంచెం తీసినప్పుడు ఈజీగా వస్తుందని నేను ఇలా పెట్టుకున్నాను. సో మీ ఇష్టం అది, నేను సైడ్కి కూడా పూసుకొని వదిలేసేయచ్చు. సో ఇక్కడ నేను ఒక కప్పు, చిన్న కప్పు బటర్ తీసుకొని మెల్ట్ చేసుకొని మైక్రోవేవ్లో మెల్ట్ చేసుకొని అలా పెట్టుకున్నాను అనమాట. కొంచెం చల్లగైన తర్వాత యాడ్ చేసుకుని దీన్ని ఇలా స్టిర్ చేసుకొని కలుపుకున్నాను అనమాట. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా. ఇక్కడ నేను మీరు మొత్తం మైదా యూస్ చేసుకోవచ్చండి, కానీ నాకు మైదా ఇష్టం లేదని నేను కొంచెం ఒక కప్పు మైదా, ఒక కప్పు వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. మన గోధుమ పిండి ఉంటుంది కదా అది. ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేశాను. ఒక కప్పు మిల్క్ ఉంటుంది కదా, ఒక కప్పు కాచి చల్లార్చిన మిల్క్ కూడా యాడ్ చేశాను. సో దీన్ని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను ఇంకొంచెం. సో ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. సో ఇప్పుడు బేకింగ్ ట్రేలో ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 ట్రేస్ తీసుకున్నాను. ఒకటేమో నార్మల్ ట్రే, ఇంకొకటేమో నార్మల్గా ఇలా స్టవ్ మీద పెట్టుకోవడానికి, ఇంకొకటేమో ఓవెన్లో పెట్టుకోవడానికి. ఓవెన్లో నేను 30 to 40 minutes సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో పెట్టుకొని ఇలా మనం అందులో బేకింగ్ ట్రేలో వేసుకున్నప్పుడు దాంట్లో లంప్స్ రాకుండా ఉండడానికి, ఇలా బుడగలు రాకుండా ఉండడానికి ఇలా ట్యాప్ చేశాను కిందికి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా అలా ట్యాప్ చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. సో నాకు ఈ విధంగా వచ్చిందండి. సో ఇక్కడ నేను ఫోర్క్ తీసుకొని చూడండి, మీరు టూత్ పిక్స్ కూడా తీసుకొని చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫోర్క్ తీసుకొని చూపిస్తున్నాను. సో చూడండి, కొంచెం కూడా అంటలేదు దానికి. సో పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని నేను స్లైస్గా కట్ చేసుకొని దీన్ని ఐసింగ్ చేసుకొని స్ట్రాబెర్రీస్తో డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, బర్త్డేలకి ఇలా చేసుకోవచ్చు. If you like my channel, please like, share, subscribe.